డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అవినీతి భాగోతం మొత్తం ఇప్పుడు బట్టబయలైపోతోంది. ఈ విషయం పోలీసులు చేశారు అని అనుకుంటే అది కనీసంగా కొంత మన అజ్ఞానం కిందే పరిగణించాలి. దీన్ని రాజుగారు వెంటబడి వేటాడి ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బయటకు తీసి ఒకటొకటిగా కేసులు పెడుతుంటే ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు అయినా కూడా ఈ సునీల్ కుమార్ విషయంలో కానీ రఘురామకృష్ణరాజు కేసు విషయంలో కానీ ఏమాత్రం ముందడుగు పడలేదు. విజయపాల్ అరెస్టు, మొన్న తులసిబాబు అరెస్టు తోటి ఏదో ఇక్కడ అయిపోతుందేమో అని అనుకుంటే దీని వెనకున్న అసలు సభ్యులు మొత్తం బయటకు రావటం మొదలుపెట్టారు. ఎందుకంటే తులసిబాబు అరెస్టు చేసి ఆయన్ని గుంటూరులో రిమాండ్లు కోర్టుకు ప్రవేశపెట్టబోయే ముందు వెనుగళ్ల రాము వచ్చి మాట్లాడటం, దానిపైన రఘురామకృష్ణరాజు కూడా మీడియాలో ఆయన ఉన్న దుగ్ధం మొత్తాన్ని బయటకు వెలిబుచ్చుకోవటం, ఇవన్నీ జరిగిపోయిన తరువాత అసలు సునీల్ కుమార్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు అని ఆయన ఒక ప్రశ్న లేవనెత్తిన తరువాత ఇది ఏదో యాదృచ్ఛికంగా ఆయన లేవనెత్తినప్పుడే ఈ విచారణకు ఆదేశించారు, విచారణకు ఆదేశించబోయే సమయంలోనే ఆయన కూడా ఈ ప్రశ్న లేవనెత్తాడు అన్నట్టుగా కొంత నడుస్తూ ఉన్నప్పటికీ ఆయన ప్రశ్న లేవనెత్తేంత వరకు ఏం జరగలేదు. ఈ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు కేసు పెట్టినప్పుడు సునీల్ కుమార్ పెట్టి డిలీట్ చేసిన ఒక ట్వీట్ వ్యవహారమై విచారణకు ఆదేశించారు. అంతే జరిగింది సునీల్ కుమార్ మీద. యాక్చువల్గా ఈ రఘురామకృష్ణరాజు అరెస్టులో కానీ ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసే విషయంలో కానీ అసలు కల్ప్రిట్ సునీల్ కుమారే అనేది రఘురామకృష్ణరాజు వాదన. మరి ఆయన సస్పెండ్ చేయలేదు. అదే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసినప్పుడు ఈ సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్ని మాత్రం ఆ అవినీతి భాగోతం మొత్తం ఎప్పుడో బయటకు వచ్చేసింది. ఆయన్ని సస్పెండ్ చేశారు, ఆయన్ని విజయవాడ దాటి వెళ్ళొద్దని కూడా ఆదేశించటం జరిగింది. మరి అలాంటి అవినీతి భాగోతం ఇప్పుడు సునీల్ కుమార్ది కూడా రఘురామకృష్ణరాజు తవ్వి బయటకు తీస్తే తప్ప బయటకు రాలేదా? అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు అందించే విషయంలో ఆ కేసుని సునీల్ కుమారే హ్యాండిల్ చేశాడు కాబట్టి ఏదో కొంతమంది బోగస్ వాళ్ళందరికీ అకౌంట్లు ఓపెన్ చేయించి అందులో వేసి తులసిబాబు ద్వారా ఈ డబ్బు మొత్తం, ఈ అగ్రిగోల్డ్ వ్యవహారం మొత్తాన్ని, ఈ డబ్బుల వ్యవహారం మొత్తం ఆయన దాకే తెచ్చుకున్నాడు అనే ఆరోపణ కావచ్చు. దానికి కొన్ని ఆధారాలతోటి, అంతేకాకుండా ఇప్పుడు పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఏపీ పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్లో జరిగిన ఒక వెబ్సైట్లో డాష్ బోర్డు డెవలప్మెంట్కి గాను ఓ 10 లక్షల రూపాయలు ఖర్చు అయి పెడితే మంచి డాష్ బోర్డు తయారయ్యే ఆ ప్రాసెస్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా టెండర్లు పిలిచి, అందులో 2 టెండర్లే వచ్చినా కూడా ఆ టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వెళ్లకుండా అందులో ఒక టెండర్ వేసిన కంపెనీకి అర్హత లేదు అనే కారణానికి దాన్ని తీసి పక్కన పెట్టేసి ఈ తులసిబాబుకు సంబంధించిన కంపెనీకి టెండర్ కట్టబెట్టేశారు. ఆ టెండర్లో ఆయన ఏం డాష్ బోర్డు డెవలప్ చేశాడో, ఆ తరువాత దాన్ని ఏం మెయింటెనెన్స్ చేశాడో తెలియదు కానీ 3 కోట్ల రూపాయలు వాడు మొహాన ఉత్తిని పోసినట్టు అయిపోయింది. మరి అందులో ఏం ఘనత సాధించారో తెలీదు. మరి అదంతా తులసిబాబుకే వచ్చింది అనేది కూడా కొంత అనుమానమే. అటు చేరి అది మళ్ళీ సునీల్ కుమార్కే చేరిందేమో అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ఆధారాలు సేకరించి ఏసీబీలో రఘురామకృష్ణరాజే కంప్లైంట్ చేస్తే తప్ప ఇదేది బయటకు రాలేదండి. 7 నెలలుగా జరుగుతున్న తంతిది. పివి సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఏమేమి రకాలుగా, అసలు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయితే కళ్ళ నీళ్ళు వచ్చేంతగా అయింది. ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉంటే ఆ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది అనేది కూడా చూసుకోకుండా ఆయన దాని నుంచి రక్తం గారుతూ ఉన్నా కూడా డైపర్లు తొడిగి ఎక్కడో ఆ మూల ప్రాంతం నుంచి ఈ మూల ప్రాంతం దాకా ఆయన్ని కారులో ప్రయాణం చేపించి నానా యాగి ఇబ్బంది పెట్టినా కూడా ఈ సునీల్ కుమార్ని ఏం చేయలేదు. దీనికి గల కారణం మళ్ళీ కూటమి నాయకులే. కూటమిలో ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న
వెనిగళ్ల రాముతోటి తులసిబాబుకున్న సంబంధం కానీ, గతంలో అసలు ఈ తులసిబాబు వెనిగళ్ల రాముకి అటాచ్ అవటమే పివి సునీల్ కుమార్ తోటి ఉన్న సంబంధం అనేది కూడా చాలామంది బయటకు చెబుతూ ఉన్నారు. ఏదో యుఎస్లో ఈ వెనిగళ్ల రాముకి ఉన్న ఒక కంపెనీలో ఉన్న పార్ట్నర్షిప్ గొడవలో మరేదో దాంట్లోనూ ఈ సునీల్ కుమారే ఆ వ్యవహారాన్ని మొత్తం చక్కబెట్టి వెనిగళ్ల రాముకి డబ్బు వచ్చే ఏర్పాటు చేశాడు. దానికి గాను ఆయనకున్న పవర్స్ అన్నిటిని వాడాడు. అసలు సునీల్ కుమార్ మీద గతం నుంచే ఉన్న ఆరోపణలే. ఆయన ఈ కొంతమంది టీముని తయారు చేసి వాళ్ళందరి మీద తోటి ఈ దందాలు వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఈ సెటిల్మెంట్లు అవి చేశారు అనేది. ఇప్పుడు ఈ పోలీసింగ్ గృహ నిర్మాణ సంస్థ డాష్బోర్డు తయారు చేయడానికి గాను, అది ఆల్రెడీ ఉన్న వెబ్సైట్లో డాష్బోర్డు మార్పులు చేర్పులు చేయటానికి, లేదు కొత్త డాష్బోర్డు తయారు చేయటానికి ఈ తులసిబాబుకి ఇచ్చిన కాంట్రాక్టు. దానికి గాను 3 కోట్ల రూపాయలు తులసిబాబు మొహాన్ని చదవబెట్టడం. ఇదంతా ఎవరి డబ్బు? ఇదంతా ఈ అవినీతి ఎందుకు బయటకు రావటం లేదు? ఇంతకాలం ఎందుకు తీయలేకపోయారు? రఘురామకృష్ణరాజే ఈ అగ్రిగోల్డ్ వ్యవహారం కానీ, ఈ గృహ నిర్మాణ సంస్థ కార్పొరేషన్ వెబ్సైట్లో జరిగిన వ్యవహారాలు కానీ, వీటన్నిటికీ కొంత ఆధారాలు సేకరించి, ఇంకా శంషాబాద్లో జరిగిన ఏదో ఈ భూమి వివాద వ్యవహారం కూడా, దాన్ని కూడా ఏసీబీకి ఆధారాలతో సహా ఇచ్చి ఆయన కేసు పెడితే ఇప్పుడు అవినీతి భాగవతం బట్టబయలైపోయింది అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పివి సునీల్ కుమార్ని సావకాశంగా వదిలిపెట్టే ప్రయత్నాలు చేశారు. మరి యాదృచ్ఛికంగా జరిగిందో, కావాలని అలాగే జరిగిందో, లేకపోతే ఆయన మాట్లాడిన తర్వాత మరి వీళ్ళలో వేడి పుట్టి ఆ పని చేశారో కానీ, ఆ ట్వీట్ మీద ఎందుకు పెట్టావు, ఇది సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఉంది, దీని మీద మీరు వివరణ ఇవ్వండి అని, విచారణ చెయ్యండి అని విచారణాధికారిగా సిసోడియాని కూడా పెట్టారు. ఆ ట్వీట్ ఆయన ఎప్పుడు పెట్టాడు, తర్వాత ఎప్పుడు డిలీట్ చేశాడు, దాని మీద మొన్న వచ్చిందంటే దానికి ముందుగానే 4-5 రోజుల ముందు రఘురామకృష్ణరాజు ఈ తులసిబాబు అరెస్ట్ తర్వాత సునీల్ కుమార్ని ఎందుకు వదిలేశారు అని చెప్పి ఆయన మీడియాలో మాట్లాడటం కానీ, బాగా ఆయనకున్న దుగ్ధం మొత్తాన్ని బయటకు వెలుబొచ్చటం కానీ చేస్తే అప్పుడు ఈ విచారణ పడింది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని కొంతమంది అంటూ ఉన్నప్పటికి గాను ఆయన వేడి పుట్టిస్తేనే జరుగుతుంది. అంటే సునీల్ కుమార్ని కాపాడే వ్యక్తులు ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఆయనతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వీఆర్లో పెట్టి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి మీరు రోజు వచ్చి ఆఫీసులో కూర్చోండి, మిమ్మల్ని దేనికో దానికి మేము ఆ రోజుకున్న పరిస్థితులు బట్టి వాడుకుంటామంటే, ఒకళ్ళు ఈ రోజుకి ఆఫీస్కి వచ్చిన పాప అనుకోలేదు. అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి శాలరీలు ఇచ్చి వాళ్ళందరినీ మేపుతూ ఉన్నారు. అయినా వాళ్ళ అవినీతి భాగవతం మాత్రం బయటకు రాదు. సంజయ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషను సునీల్ కుమార్ మీద ఎందుకు పెట్టలేదు అని అంటే, దానికి మరి ఆన్సర్ ఊరికినే అర్థమైపోతుంది కదా ఎందుకనేది. ఇక మీదటనైనా సరే మరి ఈయన్ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేస్తారో, లేకపోతే ఆ విషయం అయ్యి కూడా విచారణ చేస్తారు. ఇప్పుడు విచారణ కేవలం ట్వీట్ మీద మాత్రమే జరుగుతోంది. ఈ అవినీతి మీదన కానీ, ఈయన చేసిన మ్యానిపులేషన్ మీద కానీ, లేకపోతే కస్టోడియల్ టార్చర్ మీద కానీ జరగట్లా. కేవలం ఆయన పెట్టిన ట్వీట్ మీద సర్వీస్ రూల్స్ ప్రకారంగానే జరుగుతుంది. ఇకనైనా సరే వీటన్నిటిని కూడా తీసుకొని వీటి మీద కేసులు పుట్టాన్ చేసి ఆయన సస్పెండ్ చేస్తారో, లేకపోతే అరెస్టే చేస్తారో, ఏదో ఒకటి తొందరగా చేయాలి కదా. మరి అప్పుడే కదా ఈ కూటమి ప్రభుత్వం కూడా న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని, కక్ష సాధింపు చేస్తుందని ఎవరు ఇంతవరకు అనుకునే వాళ్ళు లేరు. కనీసంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.